100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అంటే మీరు ఆప్షనల్స్ మెడికల్ సైన్స్ తీసుకున్నట్టున్నారు. సో అది స్కోరింగ్ సబ్జెక్టేనా? యాక్చువల్లీ స్కోరింగ్ మెడికల్ సైన్స్ అయితే వస్తాయండి, 315 అలా వస్తాయి. నాట్ మార్క్స్ వచ్చేసాయండి? ఇంకా రాలేదు? వచ్చాయి. మా కోసం అని చెప్తారా వీలైతే? చెప్తాను. మెడికల్ సైన్స్ నాకు 298 వచ్చింది. లైక్ 299 వాజ్ ద హైయెస్ట్, 298 వచ్చింది నాకు. 315 వరకు వస్తాయండి. లైక్ నాట్ వెరీ స్కోరింగ్, బట్ యా యూ కెన్ ట్రై. అంటే మీరు ఆల్రెడీ అది చదువున్నారు కాబట్టి మీకు అలా ఏం లేదా, ఏ ఆప్షనల్ అయినా కూర్చోవాల్సిందే. అది ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఏదైనా హ్యుమానిటీస్, సోషాలజీ లాంటి, ఆంథ్రోపాలజీ లాంటివి ఏదైనా కూర్చోవాలి. ఆ 4-5 నెలలు మీరు కూర్చుంటేనే ఒక బేసిక్ ఫార్మాట్ ఫర్ యూపీఎస్సీ రెడీ అవుతుంది. సో వన్స్ ఆ యూపీఎస్సీ ఫార్మాట్ రెడీ అయ్యాక దెన్ టెస్ట్ సిరీస్ చేయడం. సో నాకు అది అనిపించింది, మెడిసినే కదా నువ్వు 5.5 ఏళ్ళు చదివావు నువ్వు అని చాలా మంది అన్నారు. నేను మళ్ళీ 6 నెలలు కూర్చోవాల్సి వచ్చింది, మళ్ళీ నోట్స్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు వాళ్ళు అన్నప్పుడల్లా ఇంకా లేదు, అవునా 4.5 ఏళ్ళైనా రాయిన పేపర్ ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. సో అలా చాలా ఎనలిటికల్గా ఉంటుంది పేపర్ కూడా. సో అన్ని సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి. ఆప్షనల్ నాదొక్కదాన్ని కాదు. సో ప్రతి ఆప్షనల్కి మీరు 6 నెలలు మినిమం పెట్టాల్సిందే పక్కకి, మెడికల్ సైన్స్ కూడా. సో అవునండి, స్కోరింగ్ కాదు, కాకపోతే చేయొచ్చు. 300 వరకు అయితే తీసుకురావచ్చు. ఇది ప్రిలిమ్స్ ఎలా వచ్చాయండి మీకు? మార్క్స్ అడగచ్చా? మీకు అభ్యంతరం లేకపోతే? ప్రిలిమ్స్లో నాకు 93.5 ఎంతనో వచ్చాయి, 93.5 వచ్చాయి. ఓకే ఓకే. అవుట్ ఆఫ్ అండి అది 200 ఆల్మోస్ట్ 50% వచ్చింది. ఓకే. అది కట్ ఆఫ్ వాస్ 92 జనరల్ కట్ ఆఫ్. సో అందరికీ అలాగే వస్తాయి 100. యూపీఎస్సీ టాప్ ర్యాంకర్కి 51% వస్తాయి. సో ప్రిలిమ్స్లో చాలా డైసీ అయిపోతుంది ప్రిలిమ్స్ ఈ మధ్య కూడా మళ్ళీ. సో గెటింగ్ యూఆర్ పాసింగ్ త్రూ ప్రిలిమ్స్, చాలా గేట్ ఓపెన్ చేస్తారా, తర్వాత వెళ్ళడం నా బాధ ఇంకా. సో అంతే, ప్రిలిమ్స్ని గట్టెక్కించడమే మన బాధ్యత. మెయిన్స్లో ఎలా వచ్చిందండి? మెయిన్స్లో అన్ని సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ 100 అలాగే వచ్చాయి. యావరేజ్ 831 వచ్చాయి జిఎస్ సబ్జెక్ట్స్లో. అండ్ ఇంటర్వ్యూలో 184 వచ్చాయి. ఏమడిగారు ఇంటర్వ్యూలో? మొత్తం హెల్తే అండి, మీరు చూసారు మళ్ళీ హెల్త్. ఓహో, సో చాలా ఈజీ అయింది అనుకోవచ్చా మీది ఇంటర్వ్యూ? అంటే నాకేమనిపించిందంటే, అదే కదా మౌంట్ ఎవరెస్ట్ ఇంకా ఎక్కేసాడు అనిపిస్తుంది, కింద నుంచి పైకి ఎక్కేవాడికి తెలుస్తుంది ఎంత పెద్ద జర్నీ చేయాలో అని. మనం ఏంటి అక్కడ వెళ్ళేసాడు అనిపిస్తుంది. ఇది కూడా అంతే, అక్కడికి వెళ్ళే వరకు చాలా చాలా పిహెచ్డీలు చేయాలి హెల్త్ సెక్టర్ మీద, లేదా మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఇది అడుగుతారో తెలీదు. అన్నిటి మీద కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. నాకైతే ఇంకా ఇంటర్వ్యూ చాలా గ్రోయింగ్ అనిపించింది. రోజు ఇన్ని న్యూస్ పేపర్ చదవాలి, ప్రతి దానిపైన ఒక అవగాహన ఉండాలి. ఇంకా డైరెక్ట్ మీరు అడగగానే ఇలా చెప్పేసేయాలి కదా, తెలిసిపోతుంది బ్లఫ్ చేసేస్తున్నా ఈజీగా అని. సో నాకు అలా అనిపించింది. ఇట్ వెంట్ ఈజీ బికాజ్ యు ఆర్ ప్రిపేర్డ్ అలా అనిపించింది. సో అదే అంటే ఓన్లీ అంటే మెడికల్ సబ్జెక్ట్ మీద అడిగన్నారు, బట్ ఏం అడిగారు అనేది మీది ఏంటి? స్పెషలైజేషన్ ఏంటి? యాక్చువల్లీ స్పెషలైజేషన్ లేదండి, ఎంబీబీఎస్ తర్వాత దెన్ స్పెషలైజేషన్ చేసుకుంటారు ఎండిఎంఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. ఓకే ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నా, మీ ఇంట్లో మీ బ్రదర్ ఏమంటున్నారో చెప్పండి. బ్రదర్ ఏమంటారండి, ఎంజాయ్ చెయ్యి, ఇంతసేపు చదవగల, ఇంకా ఎంజాయ్ చేయి కొంచెం అంట. మీ రిజల్ట్స్ వచ్చిన రోజున ఆ సిచ్యువేషన్ మా కోసం ఒకసారి చెప్తారా? అందరినీ అడుగుతాను జనరల్గా. సో మెమరీ కదా, ఎప్పటికీ మెమరీ, అందుకని. అంటే ఆ రోజు అయితే అంటే 2 days నుంచి అసలుకి మైండ్ కంట్రోల్ ఆల్మోస్ట్ ఇంబ్యాలెన్స్డ్గా అయిపోయాం. నిద్ర రాదు, ఏమవుతుందో తెలియదు, ఏమొస్తుందో ర్యాంక్ తెలియదు, ఏం సర్వీస్ వస్తుంది, మళ్ళీ రాయాలా, మళ్ళీ ప్రిలిమ్సా, అమ్మో, ఇలాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి. మళ్ళీ మూవీస్ చూడడమే, మైండ్ డైవర్షన్ థెరపీ, మూవీస్ చూద్దాం అలా. సో ఆన్ ద డే అయితే లిటరల్గా వస్తే అంటే కాన్ఫిడెంట్గా అనిపించింది, లైక్ వస్తుందేమో అని. కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండే ఆ వీక్ మొత్తం ఎందుకో. యాక్చువల్లీ బర్త్డే నెక్స్ట్ డేనే అయింది. సో పాజిటివ్ వైబ్స్ ఉండే బర్త్డే తర్వాత. ఆ రోజు అయితే మమ్మీని తీసుకొచ్చాను. మమ్మీ ఏమో లైక్ మమ్మీకి తెలియదు ఆ రోజు రిజల్ట్స్ వస్తాయని చెప్పలేదు. యాక్చువల్లీ వస్తాయో రాదా నాకే సరిగ్గా తెలియదు, చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని. మమ్మీ వచ్చేసింది ఇంటికి, తీసుకొచ్చాక చూస్తున్నా, ఫోన్ చెక్ చేసుకుంటున్నా వస్తుందని. అప్పుడు ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది,
అరే యూ క్లియర్డ్ ఫిలిం శ్రీజ, యూ నీ నాట్ రైట్ ఫిలిం శ్రీజ అగైన్, కంగ్రాచులేషన్స్, యూ మేడ్ us ప్రౌడ్ అన్నది. ఈ అమ్మాయి మళ్ళీ ప్రిలిమ్స్ రాయొద్దంటుంది. ఏ ర్యాంక్ వచ్చిందో 200 ర్యాంక్ వచ్చినా రాయాలండి ప్రిలిమ్స్, ఎంత వచ్చిందో చూసుకోవాలి అని అనుకున్నా. నా ఫ్రెండ్ గీతిక అతను, సో విజన్ ఐఎస్లో నా ఫ్రెండ్ ఉండే తను. సో తను అలా చెప్పిన తర్వాత మళ్ళీ అరే పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం సైట్ నుంచి, ఫేక్ పీడిఎఫ్స్ ఇప్పుడు చూసేంత ధైర్యం లేదు నాకు అనుకొని ఓపెన్ చేస్తుంటే నా ఇంకో ఫ్రెండ్ కాల్ చేసింది, ఏ శ్రీజ నీకు 20th ర్యాంక్ వచ్చిందంటే నిజం చెప్పు, పక్కనే కూర్చున్నా మర్చిపోయారు, నిజంగా చూడు మళ్ళీ ఒకసారి చూడు మళ్ళీ చూసి చెప్పానంటే, లేదు నీకు 20th ర్యాంక్ వచ్చిందంటే సరే నువ్వు ఫోన్ కట్ చేయి నేను చూసుకోవాలని ఫోన్ కట్ చేసి ఇమీడియట్గా పీడిఎఫ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ పేజ్లో 20th ర్యాంక్ రావడం నాకు అసలు షాక్. అది లైక్ ఒక ఏమంటాను, ఇది జస్ట్ లైక్ కంటెంట్మెంట్ వచ్చేసింది అన్న ఒక కంటెంట్మెంట్ ఉండే అంతే. దెన్ ఐ సెడ్ టు మై మమ్, వచ్చింది మమ్మీ 20th ర్యాంక్ వచ్చిందా, 20th ర్యాంక్ వచ్చిందా, డాడీకి కాల్ చేసి చెప్పి నిజమే కదా ఫస్ట్ సరిగ్గా చూసుకున్నావా లేదా. అండ్ లేదు మమ్మీకి చాలా కాన్ఫిడెన్స్, వచ్చేస్తుందిలే అంటారు, మమ్మీ చాలా కాన్ఫిడెంట్ ఉంటారు. సో మమ్మీ నాకు తెలుసు వస్తుందని, డాడీకి కాల్ చేస్తే నాకు తెలుసు బేటా నీకు వస్తుంది అని. సో డాడీ వెంబడే వచ్చేసారు. ఈ కేమ్ రష్డ్, ఈ వాజ్ ఇన్ టీయర్స్ మొత్తం. సో అట్లా ఇంకా డాడీ చాలా చెరిష్ చేశాడు ఆ మూమెంట్ అయితే. ఈ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, మై కజిన్స్ ఆల్సో, రైట్ యూపీఎస్సీ రాయండి చాలా చేయొచ్చు, మీకు చాలా లైక్ మీకు ఐడెంటిటీయే కాదు సొసైటీకి చేసే చాలా పెద్ద ఆపర్చునిటీ అది అని. సో డాడీకి పోలీస్ అవ్వాలని ఆస్పిరేషన్ ఉండే. సో నేను ఐపీఎస్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవారేమో ఐఏఎస్ కంటే కూడా. సో అలా డాడీకి అలా ఇష్టం కాబట్టి ఈ వాజ్ కంప్లీట్లీ ఇంటూ టీయర్స్. ఇంకా ఒక 2 minutes అలా అయ్యాక దెన్ వీ వర్ లైక్ నార్మలైజింగ్, ఇంత ర్యాంక్ వచ్చింది డాడీ, యు ఆర్ హ్యాపీ అంతే. కానీ మీరు డాక్టర్ గారు చేసిన, ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయ్యి ఐఏఎస్ అయ్యి సొసైటీకి ఎంతో చేసే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళినా చేసినా కూడా దీనికి ఈ కాయిన్కి రెండో వైపు అన్నట్టుగా మీ దగ్గర నుంచి మీ ఫ్యామిలీని లేదా నెక్స్ట్ మీరు మీ పర్సనల్ ఫ్యామిలీ పెళ్ళయి మీకు పిల్లలు వచ్చి వీళ్ళందరినీ ఒక 100 మెట్లు ఎక్కించినట్టే. సోషల్ మొబిలిటీ యా దట్స్ ట్రూ కదా. ఇప్పుడు అమ్మ ఒక మామూలు నర్స్, నాన్నగారు అక్కడ సీనియర్ సేల్స్ మేనేజర్, ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే నౌ శ్రీజ ఐఏఎస్, గ్యారంటీ ఐఏఎస్ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. 20 ర్యాంక్ అంటే ఐఏఎస్ రాకుండా ఉండదు. అదే చూస్ చేసుకుంటున్నారా? అదే ఫస్ట్ ఆప్షన్ అండి. ఇంకేదన్నా వచ్చినా మళ్ళీ రాసేదాన్ని నేను. రాసేవారా? అవునా? 100% రాసేదాన్ని. ఓకే, అంటే దట్ వాజ్ వాట్ ఐ ఎయిమ్డ్ కదా. మీకు ఏం కావాలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు మిగతా ఏది డజంట్, అంటే అంత ఐపీఎస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్, ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అన్నీ చాలా మంచి ఆప్షన్స్, బట్ నాకు కావాల్సిన ఐఏఎస్ కదా. ట్రూ, దట్స్ ట్రూ. అదే అంటున్నాను. అంటే ప్రతి పేరెంట్ ఆలోచించేది ఏంటంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు, నాకన్నా ఇంకో నెక్స్ట్ పొజిషన్లో మా పిల్లలు ఉండాలి. సో మీరు ఎన్ని మెట్లు ఎక్కి ఒక పొజిషన్కి వచ్చారు అని అంటే మీ ఫ్యామిలీని మొత్తం ఒక 100 మెట్లు ఎక్కించినట్టు అర్థం. నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఒక మామూలు జనరల్ లైఫ్ నుంచి ఒక ప్రోటోకాల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ మీరు. సో దట్స్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్ కదా. ఒకసారి ఊహించండి. ఎంజాయ్ చేద్దాం అంతేనా? సో స్వీట్, నైస్. సో సినిమాకి సంబంధించి అంటే సినిమా తీసే ఉద్దేశం కూడా ఉందా? చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలా ఏమన్నా? ఏం లేదు, చూసి ఎంజాయ్ చేయడం వరకు. సో క్రికెట్ చూసి ఎలా కష్టపడడం ఎందుకు, వాళ్ళు కష్టపడ్డాక చూసి ఎంజాయ్ చేయడం. అది చాలా ఎంత వర్క్ చేస్తారండి ఒక డైరెక్టర్. చాలా చాలా కేర్ ఆఫ్ కన్సిల్లపాలెం చూసినప్పుడు యాక్చువల్లీ కొంచెం చూస్తుండే మహేష్ గారు కదా. సో ఆయన ఎంత సర్చ్ చేశారు ఈ టాపిక్ గురించి అని. ఆయన 2 years స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ మీద ఎనలైజ్ చేయడం. యూపీఎస్సీ లాగే అది కూడా, లైక్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ప్రాసెస్లో, దాన్ని అర్థం చేసుకోవాలి, దానికి ఏం కావాలో మీరు దాన్ని ప్రొవైడ్ చేయాలి ప్రతిరోజు. లైక్ వస్తుందా రాదా అని మళ్ళీ ఆలోచించకూడదు, ఏ జర్నీ అయినా అంతేమో. సో అలా అంతా పెట్టేసి మీ మొత్తం కాన్ఫిడెన్స్ అంతా మూవీలో పెట్టేస్తారు. దెన్ రిజల్ట్ కోసం జస్ట్ వెయిట్ చేస్తారు. సో ఇట్స్ వెరీ గ్రూలింగ్ ప్రాసెస్ అది. విశ్వనాథ్ గారు కూడా అంతే కదా. సో ఆయన ఎంత టైం పెడితే అంత అద్భుతాలు వస్తాయి అసలుకి. అలాంటి మూవీస్ ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి. సో దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు ట్రై ఆల్సో. దట్స్ ట్రూ. అంటే
ఎంతమంది సివిల్ సర్వెంట్స్ వాళ్ళ జర్నీని చెప్పినా అల్టిమేట్లీ సివిల్స్ ఆస్పిరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే వీళ్ళ జర్నీ ఎలా వెళ్ళిందో అని ఒక క్యూరియస్గా చూస్తారు డెఫినెట్గా. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆస్పిరెంట్స్ అందరికీ మీ ఎక్స్పీరియన్స్లోంచి వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే, ఎక్స్పీరియన్స్ లైక్ బెస్ట్ లెసన్స్ అంటే ఒకటే అండి, లైక్ ప్రతిరోజు సెల్ఫ్ డౌట్ వస్తుంది. లైక్ ఇది అవుతుందా ఈ అటెంప్ట్లో, లేదు సిలబస్ అవ్వలే కదా ఈరోజు, రేపు కూడా అవ్వదు, అసలుకి నేను ఏం చేస్తున్నా, ఈ ఎన్సీఆర్టీ బుక్లు ఏంటి, స్కూల్లో చదవాల్సిన బుక్లు నేను కాలేజ్ అయిపోయి డాక్టర్ అయ్యాక ఎన్సీఆర్టీ చదవడం ఏంటి, లేకపోతే ఐఐటి అయిపోయాక ఎన్సీఆర్టీ చదవడం ఏంటి, మార్క్స్ తక్కువ వస్తే ఇంత చదివి ఇన్ని మార్క్స్ రావడం ఏంటి, ఇలాంటి సెల్ఫ్ డౌట్ అయితే ప్రతిరోజు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అది చాలా కామన్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్లాన్ బి 100% ఉండాలి. ఇది కాకపోతే ఇంకేంటి నెక్స్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. నాకు క్లారిటీ ఉండే, లైక్ నేను ఒకవేళ ఇది కాకపోతే సో నేను ప్రాక్టీస్ చేసుకోగలుగుతాను. లైక్ ఎంపీహెచ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కూడా చేద్దాం అనుకున్నా. నేను ఒకవేళ ఈ అటెంప్ట్ అవ్వకపోతే ఐ స్టార్ట్ ప్రాక్టీసింగ్, ఐ స్టార్ట్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్, దెన్ ఐ కీప్ మళ్ళీ రాద్దాం. సో ఇట్లాంటి ప్లాన్ బి ఒకటి ఉండాలి. అదేంటంటే మీ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తుంది సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడల్లా. లేదు ఇలా చదువుకుంటూ చేయడం, జాబ్ చేస్తూ చేయడం కష్టం అన్నప్పుడు అట్లీస్ట్ మిమ్మల్ని మీరు అకౌంటబుల్ హోల్డ్ చేయాలి ప్రతిరోజు. లేదు నేను ఇవన్నీలోకి వెళ్ళకూడదు, నేను చదవాలి సార్, మంచి అటెంప్ట్ ఇవ్వాలి అని. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాగేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని ఎప్పుడూ తీసుకొని వెళ్ళొద్దండి, లిమిటేషన్స్ని. బ్యాగేజ్ ఆఫ్ ఈరోజు మమ్మీ తిట్టింది నేను చదవను, ఈరోజు న్యూస్ పేపర్ రాలేదు నేను న్యూస్ పేపర్ చదవను, తర్వాత ఈరోజు చదవబుద్ధి అవ్వట్లేదు నేను చదవను, ఇవన్నీ చాలా లేమ్ ఎక్స్క్యూజెస్. అంటే మిమ్మల్ని మీరు లైక్ మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి, మిర్రర్లు పెట్టుకొని ఈరోజు నన్ను ఆటో వాళ్ళతో గొడవపడ్డా నేను చదవను ఈరోజు అనుకొని మూడ్ ఖరాబ్ చేసుకుంటే ఎవరికి నష్టం, మీకే కదా. సో అలాంటి ఎక్స్క్యూజెస్ ఏవి మీకు మీరు చెప్పకూడదు ఒక ప్రాసెస్లో పడినప్పుడు. లైక్ ఏ ఎక్స్క్యూజెస్ అయినా చాలా పెరిఫెరల్, నా మెయిన్ ఏం ఇది, నేను ఇది చేసేయాలి అంతే. అది కొంచెం నార్మల్గా మనం ఇంటర్నలైజ్ చేసుకుంటే, ప్రాసెస్ని జస్ట్ కంటిన్యూ చేసుకుంటే ఇవన్నీ అందరికీ జరిగే విషయాలే, వద్దు లైట్ తీసేసుకుందాం చదువుకుందాం అని అనుకోవడం బెస్ట్ పాలసీ ఏమో. అండ్ డోంట్ గెట్ అటాచ్డ్ టు యువర్ డెస్టినేషన్ ఆల్సో. దట్ వాజ్ వాట్ ఈవెన్ ఐ లర్న్. అండ్ ఆల్వేస్ కీప్ యూపీఎస్సీలో మెయిన్ థింగ్ ఈజ్ స్పాంటేనిటీ. చాలా స్పాంటేనియస్గా ఉండాలి మీరు, దేనికి హిండర్ అవ్వకూడదు. అండ్ దట్ స్పాంటేనిటీ విల్ బ్రింగ్ ఇన్నర్ పర్సనాలిటీ ఆఫ్ యువర్స్ ఆల్సో. సో ఆ స్పాంటేనిటీ బిల్డప్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్ లాగా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనుకోవాలి 2 years. So do all those things which will increase your knowledge horizon and as well as will make you as a good personality also. Like వేరే వాళ్ళతో మాట్లాడడం, అరే బరే ప్రెజెంట్గా అనిపించింది తనతో మాట్లాడడం, అలా అనిపించేటట్టు యూ షుడ్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఆల్సో. దట్ విల్ రిజెంబుల్ ఇన్ ద పేపర్స్ ఆల్సో అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ ఐ లర్న్. సచ్ ఎ గ్రేట్ జర్నీ అండి. అవును, ఇంట్లో పని చేస్తారా మీరు అసలు? చేస్తారా? వంట నేర్చుకున్నారా? వంట నాట్ బికాస్ ఆఫ్ జెండర్ నీడ్, బట్ బికాస్ ఆఫ్ బేసిక్ నీడ్ మా మమ్మీ నేర్పించింది. మా తమ్ముడు కూడా వంటాడు. దట్స్ వాట్. జెండర్ ఏముంది, ఈ రోజు అందరూ అన్ని పనులు చేయాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. యూఎస్ వెళ్తే చేసుకోవట్లా, ఎవరు వంట వాళ్ళు చేసుకోవట్లా. యూఎస్ వెళ్ళే వరకు ఎవరు నేర్చుకోవట్లేదు. ఇక్కడ మన ఇండియాలో ఉంటేనే అమ్మాయిలే వంట చేయాలి, అబ్బాయిలు వంట చేయకూడదు. లేదండి, చాలా మంది మారుతున్నారు జనరేషన్. ఏదో కొంతమంది సరే వీళ్ళకి ఏం రాదనుకుంటాం, కానీ చాలా మంది అన్ని నేర్చుకుంటున్నారు. ట్రూ. అవసరం అన్ని నేర్పిస్తుంది. అవును, అది కరెక్ట్ కదా. దట్స్ సచ్ ఎ గ్రేట్ జర్నీ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ షేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్. విష్ యూ ఆల్ సక్సెస్, శ్రీజ. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Srija, UPSC CSC 2020, All India Ranker 20. Please subscribe to iDream. 100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ AI టెస్ట్ 2025.